ఇచ్చేదేందమ్మా, ఇస్తారమ్మా కంపల్సరిగా. ఎందుకు ఇవ్వరు? అది గవర్నమెంట్ బాధ్యత ఉంది. రీసెంట్ గా 11,000 కోట్లు తీసుకొచ్చి అన్ని అప్పులు తీర్చారు. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. ముందుకు నడుస్తుంది. ఎంప్లాయర్స్ హ్యాపీగా ఉన్న తరుణంలో జరిగిన ఆ ప్రమాదం ఇది. నిన్న లోకేష్ గారు వెళ్ళారు, అందరినీ పరామర్శించారు. కొంతమంది వేసిన సెటైర్లకి సరైన సమాధానం చెప్పాడు. ఈరోజు మార్నింగ్ చెక్కులు వెళ్ళినాయి 25 లక్షలు. మిగతా పరిహారం కూడా కోటి రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోయిద్దా? వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంది గవర్నమెంట్. దీనిలో మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటే ఎట్లా? చాలా రాంగ్ కదా అది. మరి కంపల్సరిగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసిద్ది. పాత వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఇలా జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తున్నారు. దానిలో తప్పులేదు కదమ్మా. స్టీల్ ప్లాంట్ లో జరిగిన సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చనిపోవడం అనేది పాత ప్రభుత్వానికి సంబంధం ఏంటంటే ఎందుకు పాత ప్రభుత్వం మీద నిందలు? అంటే పాత ప్రభుత్వం అంటే ఒక ఇన్సూరెన్స్, ఒక పాలసీ అనేది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అడ్డుపడ్డారని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. అంతకుముందు ఇన్సూరెన్స్ గురించి కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేంద్రంలో దీనికి ఫుల్ సపోర్ట్ వచ్చి అన్నీ చేస్తామంటే అప్పుడు ఏదో అడ్డుపడ్డారు. అప్పటి నుంచి అది కొనసాగకుండానే ఉంది. తర్వాత కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా అప్పులు పాలయ్యింది. ఆ అప్పుల్లో నుంచి కోలుకోలేక దగ్గర 6 నెలలు 7 నెలలు జీతం లేకుండా వాళ్ళు అల్లాడిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది అది ప్రైవేటీకరణ చేస్తామంటే అడ్డుపడ్డారు కొంతమంది. కానీ అది కాకుండా ఎట్లా కూడా కేంద్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇచ్చింది ఆదాయం. అట్లాగే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ప్రమాదాలకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇచ్చారు. బాగానే ఉంది, ఇచ్చారు. ఇవ్వలేదని ఎవరన్నారు? వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకుని పక్కన వాళ్ళని మీడియా ముందు నువ్వు మాట్లాడితే ఎంత బాగుంది? నేను ఇచ్చాను వీళ్ళకి నష్టపరిహారం అంటే ఎంత బాగుండిద్ది? నువ్వు వీళ్ళకి ఏం చేస్తావు? కూటమి ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తావు? నష్టపరిహారం చేయమని చెప్పి డిమాండ్ చేయాలి. కానీ నేను ఇచ్చాను అని తీసుకొచ్చి నీ లెక్కలన్నీ చెబితే మీడియా ముందు ఎట్లా అనిపించింది? చూసేవాళ్ళకైనా ఎట్లా అనిపించింది? మరి ఆ సలహాదారులు ఏం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టి ఇచ్చారని చెబుతారమ్మా. నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళింది? వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పలకరియాలి. ఏందమ్మా నిజంగా ఇలా గవర్నమెంట్ ఇస్తుందా అని చెప్పేసి నిలదీయాలి. నువ్వు బయటకు వచ్చి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయాలి. అది బాగుండిద్ది. మరి ఏం తెలియకుండా ఏందేమో అంటే ఏం మాట్లాడతాం చెప్పు? వాళ్ళని పాత వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి మీడియా ప్రెస్ మీటింగ్ పెడితే ఏమనాలి జగన్ గారిని? మేము అర్థం కావట్లేదు. మరి ఇస్తానని ₹1 కోటి ఇస్తా సరిపెట్టుకునే గవర్నమెంట్ కాదే మాది. ఆ కుటుంబం బాధ్యతలు తీసుకునేది గవర్నమెంట్ మాది. కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు మార్నింగే 25 లక్షలు చెక్ ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఎలా పైకి తేవాలనేది చూసేది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అంటే. మరి అది నిలబెట్టుకుంటారా మాట? ₹1 ఇచ్చామని చెప్తున్నారు. ఏదైతే కంపెనీ వల్ల దుర్ఘటన జరిగిందో ఆ టైంలో అప్పుడు ఎల్జీ గ్యాస్ లీకేజ్ అయింది. ఆ కంపెనీ మనం ఇప్పుడు దాకా ₹1 కూడా ఇవ్వలేదు. అది ఇంకా కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. దాంతో ఇప్పించవచ్చు. అది ఏ టైంలో అయింది? జగన్ గారి టైంలో. మరి ఆ టైంలో అది చూసుకోవాలి. ఆయన దాని గురించి ఎవరైనా మాట్లాడారా? దాని గురించి ఎవరైనా మీడియా వాళ్ళు ఎవరైనా అడిగారా? ఏం అడగల. ఆయన ఏదో పాత ప్రూఫ్లు పెడతంటే, పాతాలను తీసుకొచ్చి పక్కన పెడతంటే అవి మీడియాలో చూపిస్తే ఎట్లా అనిపించింది? ఆయన కానీ చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళావు, పరామర్శించావు, నష్టం జరిగింది. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. 11,000 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఏం చేశారా, ఏం జరుగుతుందని అడగాలి. ఏమైనా అడిగారా? మరి అడిగే విధానం ఉండాలన్నా. మేము అడిగేది కూడా అదే. అడిగే విధానం తెలియట్లా. కూటమి ప్రభుత్వాన్ని సరిగ్గా అడిగితే బాగుండిద్ది. నిన్న లోకేష్ గారిని అడిగారు. మేము డబ్బులు ఇచ్చి దులుపుకునే వాళ్ళం కాదురా బాబు, కుటుంబాలను ఆదుకునే వాళ్ళరా బాబు అని చెప్పాడు. కళాఖండ ఈరోజు మార్నింగే 25 లక్షలు చెక్కులు ఇచ్చారు. ఆ సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో పెట్టుకుంటున్నారు. మరి